నమస్కారం, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. నా పేరు రూహి. ఈ రోజు బులెటిన్ అప్డేట్ చూద్దాం. గాంధీ ఆసుపత్రిలో వైద్యులను చూపిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన యువకుడు తాజాగా క్షమాపణలు చెప్పాడు. ఆసుపత్రి నుంచి బీపీ మిషన్ ను తీసుకెళ్లి రీల్స్ చేసిన ఘటనపై స్పందిస్తూ తాను తప్పు చేశానని అంగీకరించాడు. గాంధీ హాస్పిటల్లో బీపీ మిషన్ ఒకటి వైరల్ చేసినది, డాక్టర్స్ ని కూడా గలీజా మాట్లాడినా. అది నేను ఇప్పుడు సఫర్ అవుతున్నా, నాకు అర్థమైంది. అంటే మా పిన్నిని కూడా జాయిన్ చేసి గాంధీ హాస్పిటల్ అని. మా పిన్ని గోళీలు మింగితే ఇట్లా డాక్టర్లు గాంధీ హాస్పిటల్ డాక్టర్లే మంచిగా సేఫ్ గా పంపించినారు ఇంటికి. ఒక రీల్ ఒక్కటి నేను గాంధీ హాస్పిటల్ డాక్టర్ గురించి గలీజా మాట్లాడిన, బీపీ మిషన్ గురించి. అదొక్కటి వైరల్ అయింది. నాకు ఎవరు ఏం చెప్పలేరు కూడా, ఇట్లా ఎందుకు చూసినావు, ఏం చేసినావు, ఇట్లా వేయొద్దు అని చెప్పి. ఇది చేసే చాలా క్రైమ్ కిందకి వస్తుంది. ఇది అందరు నెక్స్ట్ టైం ఒకటి చేయకండి, నేను కూడా చేయను. థ్యాంక్ యూ, సారీ ఫర్ ఆల్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కొండపోచమ్మ సాగర్ వద్ద నిరసన చేపట్టారు. వెంటనే కన్నేపల్లి ఫామ్ హౌస్ ను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపింది. ఈ వ్యవహారంలో విద్యార్థులందరికీ టీసీలు జారీ చేసిన హెడ్ మాస్టర్ పై విద్యాశాఖ చర్యలు తీసుకుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన కీలక సంకేతాలు ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈసారి సీట్ల విషయంలో రాజీ ఉండదని మంత్రి జనసేన నేత నాదెళ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఒక మాట మాత్రమే మీకు దృష్టికి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి చాలా మంది నన్ను ఫోన్ చేసి అడిగారు, ఒక పత్రిక వార్తలు వచ్చినాయని. వివిధ మాధ్యమాల్లో కానివ్వండి, పత్రికల్లో వచ్చిన విషయం కానివ్వండి,
పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో. కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చిల్లనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను కూడా అది పొరపాటు. కాబట్టి జనసేన పార్టీలో ఉన్న మా నాయకులు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో మేము పర్యటించిన వాళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో కూడా మీకు పోటీ చేసే అవకాశం కల్పించడానికి కోసం తప్పకుండా మీ నాయకత్వం బలోపేతం అయ్యేటట్టు మీరు క్షేత్రస్థాయిలో పర్యటించండి, నిలబడండి. పవన్ కళ్యాణ్ గారు కోరేది కూడా ఒకటే, యువత ముందుకు రావాలి, మహిళలు ముందుకు రావాలి, రాజకీయంగా అందరికీ మనం చక్కటి అవకాశం కల్పించాలి. అటువంటి అద్భుతమైన ఒక వేదిక కష్టపడి జనసేన పార్టీ నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి అప్పుడు వర్తించిన ఫార్ములా ఈ రోజు కూడా వర్తిస్తుందనే వార్త ఈరోజు వచ్చింది. అది కరెక్ట్ కాదు. మొన్ననే మాకు ఎన్డీఏ సమన్వయం చేసుకుంటూ మీటింగ్ చేసుకున్నాం. సో రాబోయే రోజుల్లో మన బలబలాలని బట్టి, మన నాయకత్వాన్ని బట్టి, ఏ మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ఎక్కడ మనకి నాయకత్వం బాగా ఉందో వివిధ పార్టీని సమన్వయపరుచుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ 3 కూడా ఒక బాధ్యతతోటి క్షేత్రస్థాయిలో నిలబడిన నాయకత్వాన్ని గౌరవించుకుంటూ వాళ్ళకి అవకాశాలు కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన సందర్భం, ఆ సమయం, ఆ రోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని, ప్రజల గురించి దృష్టిలో పెట్టుకుని, జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలంటే ఓటు చిల్లనివ్వకూడదనే ఆలోచనతో ఆయన తీసుకున్న నిర్ణయం అది. ఆ రోజున ఈ రోజున తప్పకుండా క్షేత్రస్థాయిలో మనం పర్యటిస్తున్నప్పుడు జనసేన పార్టీ నాయకుల, కార్యకర్తల ఆవేదనలు, వివిధ పార్టీల ఆవేదన కూడా మనం అర్థం చేసుకుని మన బలబలాలను చెక్ చేసుకుని ప్రొఫెషనల్ రీతిలో నాయకత్వాన్ని పెంచుకునే విధంగా, ప్రజలకి మరింత చొరవగా మనం పనిచేసుకునే విధంగా, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా స్పెషల్ ఫండ్స్ కూడా క్రియేట్ చేస్తామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మున్సిపాలిటీలో కూడా వీటన్నిటిని మనం బేస్ చేసుకుని రాబోయే రోజుల్లో ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా మనందరం కూడా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా అదేవిధంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సూచనలతోటి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దామని ఈ సందర్భంగా తెలుపుకున్నాను. మహబూబాబాద్ జిల్లాలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో విద్యార్థులతో రీజనల్ కోఆర్డినేషన్ ఆఫీసర్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది. తాగునీటి సమస్యపై ప్రశ్నించిన విద్యార్థులను చెప్పుతో కొడతామంటూ బెదిరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతా కొట్టామని Even doesn't student have to right to question the teachers. Even we have the right to question. So what we have to do right to act. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మేము ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వస్తున్నారు మేడం. చేయబట్టి గుంజింది. ప్రాబ్లం చెప్పినాం, సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది. ప్రాబ్లం చెప్తా అంటే కొట్టడానికి వచ్చింది మేడం. మమ్మల్ని కొట్టారు, వాళ్ళు ఎవరు కొట్టడానికి? ఇప్పుడు వరకు మా పేరెంట్స్ దగ్గర పోలే. పేరెంట్స్ కి చెప్తామన్నా ఏమైతుంది? బీఆర్ఎస్ నిర్వహించనున్న యువ సంగ్రామ సదస్సుపై నెలకొన్న ఉత్కంఠ మధ్య పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని చట్టపరమైన నిబంధనలు పాటిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లోనూ సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. నేను మల్కాజ్గిరి మీటింగ్కు మల్కాజ్గిరి కమిషనరేట్లో సరూర్ నగర్ స్టేడియంలో ఉండే మీటింగ్కు ప్రిపేర్ అవుతుంటే ఈరోజు మరి సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు
అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తా ఉన్నారు. ఈ పోలీస్ అధికారులకు పాపం వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పై అధికారులు ప్రవీణ్ కుమార్ని ఆపండి అని చెప్పిండ్రు, ఆపుతా ఉన్నారు. వాళ్ళ దగ్గర మాకు ఆ ఇన్ఫర్మేషన్ సరే ఇన్ఫర్మేషన్ నేను మా యువ నాయకులు మా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు గారు నాకు ఆ పోలీస్ పర్మిషన్ లెటర్ కూడా పంపించారు. అదే విషయాన్ని నేను వీళ్ళకు నర్సింగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పాను. సో వాళ్ళు మా పై ఆఫీసర్లతో మాట్లాడి చెప్తామని అంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. నన్ను మా సరూర్ నగర్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఏ మీటింగ్కి అయితే వస్తున్నారు ముఖ్య అతిథిగా, ఆ మీటింగ్కు నన్ను పోనివ్వకపోతే మాత్రం నేను ఆమరణ నిరాహార దీక్ష చేస్తా ఇంట్లోనే కూర్చొని. నేను డీజీపీ గారికి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్. రేవంత్ రెడ్డి గారు, రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాకు ఆర్టికల్ 19 ప్రకారం నాకు స్వేచ్ఛగా తిరిగే హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చిండ్రు. కానీ మీ పోలీసు వాళ్ళు ఇలా నన్ను ఆపుతా ఉన్నారు. నేను కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ వేయడం కాదు, నేను అమర నిరాదీక్ష చేస్తే నన్ను ఆ మీటింగ్ పోనీయకపోతే. జై తెలంగాణ, జై కేసీఆర్. హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్ర విభజన అంశాలపై ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధికి చేసిన కృషిని ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 నుంచి 24 వరకు అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. అమరావతి పనులు అన్నీ ఆగిపోయినాయి. అలాంటిది ఈరోజు ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్న గారు కలిసి పెద్ద ఎత్తున అమరావతి పనులు కూడా పరిగెత్తిస్తాం జరుగుతుంది. మనందరి లక్ష్యం ఒకటే, అమరావతి అనేది ఒక గ్లోబల్ సిటీగా తయారు చేయాలని. ఇక్కడ మనందరూ తెలుసు, 60 సంవత్సరాలు చెమటోర్చి హైదరాబాద్ని కలిసికట్టుకు మనం అభివృద్ధి చేశాం. అలాంటిది 2014లో కట్టుబట్టలతో మెడబట్టి మనం బయటికి గెంటేశారు. ఈరోజు నేను ఎప్పుడు హైదరాబాద్ చూసినా అసూయపడుతున్నా. అక్కడ ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ, ఆ ఐటీ టవర్ చూస్తే నాలో అసూయ ఉంది. ఆ అసూయ నాలో కసి పెంచింది. ఎస్, ఆంధ్ర రాష్ట్రం కూడా దక్షిణ భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా మనం కలిసికట్టుగా తీర్చిదిద్దగలుగుతామని. డబుల్ ఇంజన్ సర్కార్ అనేది చాలా అవసరం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈరోజు వాస్తవంగా చెప్పాలంటే మనందరం నరేంద్ర మోడీ గారు రుణపడి ఉండాలి. ఎందుకంటే మనందరికీ దశాబ్దాలుగా ఉన్న కళ, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి విశాఖపట్నంలోని. అలాంటిది గౌరవ ప్రధానమంత్రి గారు అడిగిన వెంటనే మనకి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఆపరేషన్లు కూడా ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. అశ్వాపురం మండలంలో ఓ ఆదివాసీ మహిళపై అటవీ శాఖ అధికారులు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో గిరిజనులు భారీ నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరుతూ రోడ్డెక్కారు.
తమిళనాడులోని విద్యార్థుల హాస్టల్ పరిస్థితులపై విద్యార్థులు నేరుగా ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లారు. హాస్టల్లో నెలకొన్న మౌలిక వసతుల కొరత, ఇబ్బందులను వివరిస్తూ తమ గోడును వినిపించారు. அதாவது கேள்வி கேட்கும் போது மட்டும்தான் அந்த உணவு தரமான உணவா வருது. அதுக்கப்புறம் அந்த உணவு தரமற்றமா தான் வருது. ஊழியர்கள் மாணவர்களை படிக்கிற மாணவர்கள் எல்லாமே ஏழை மாணவர்கள், எளிய மாணவர்கள் தான். அதாவது காலையில காலேஜ் போறதும், பார்ட் டைமா ஜாப் போயிட்டு வரதும், சில பேர் டிஎன்பிசி கிளாஸ், யூபிஎஸ்சி கிளாஸ் அந்த மாதிரி தான் படிச்சுட்டு வராங்க. அந்த மாதிரி யூபிஎஸ்சி கிளாஸ் போயிட்டு வரும்போது நைட்டு 9:30 மணி 10:30 மணி வரையுமே காலேஜ் ஹாஸ்டல் டைம் வரதுக்கு முடியாது. இன்ஸ்டியூட் மூடி இங்க வரதுக்கு டைம் ஆயிடுது. அப்ப கதவு மூடிடுறாங்க. கதவு மூடி மாணவர்கள் வெளியே கொசுக்கடியில படுக்கிறாங்க. சில வாட்டி படிக்கிற இடம் நம்ம பார்க்ல உட்கார்ந்து இருக்காங்க. ஒரு வாட்டி ராபரி பசங்கள்ட்ட நீங்க ஏங்க உட்காந்துருக்குன்னு சொல்லி ரவுடிங்க கலாட்டா பண்றது, இந்த மாதிரி எக்கச்சக்கமான பிரச்சனை வந்துட்டு இருக்கு சார். நம்ம வாட்ச்மேன் மாணவர்கள்ட்ட இழிவா பேசுறது, கண்காணிப்பாளரும் சில வாட்டி இழிவா பேசுறது, மாணவர்கள் அது பெரும்பாலும் மன உளைச்சல் ஆளாகி சில மாணவர்கள் ஹாஸ்டல் விட்டே போறேன் அந்த அளவுக்கு மாணவர்களுக்கு அழுத்தம் கொடுக்கறது. சில விஷயம் தெரியலன்னா மாணவர்களுக்கு எடுத்து கொடுக்கணும். ஒரு காப்பாளருக்கு அதுதான் ஒரு அழகு. ஆனா அந்த மாதிரி ஒரு அழகு இருக்குமான்னு சொல்லி கேட்டீங்கன்னா கண்டிப்பா கிடையாது. ஒரு சில நேரத்துல டர்ஃப் ஓபன் பண்ணி, அந்த வாலிபால் டர்ஃப் ஓபன் பண்ணி ரொம்ப நாள் ஆகுது, கட்டி ரொம்ப நாள் ஆகுது. இன்ன வரைக்கும் மாணவர்களுக்கு அது ஓபன் பண்ணி கொடுக்கவே கிடையாது. அது பல நாளா நாங்களும் எல்லாத்தையும் சொல்லிட்டு தான் இருக்கோம். ஆனா யாரும் காதுல போட்டு கிடையாது. சாப்பாடு சுத்தமா சரி கிடையாது. வர சாப்பாடு போடுற ஊழியர்களும் சாப்பாடு அவங்க தரமான ஒரு முடி போடுறது, கேப் போடுறது, கிளவுஸ் போடுறது அந்த மாதிரி எதுவுமே போட கிடையாது. மேம் போன வாட்டி வந்திருந்தாங்க, அவங்கள்ட்டையும் நாங்க கோரிக்கை வச்சிருந்தோம். இவ்வளவு மாதிரி எக்கச்சக்கமான இது இருக்கு. ஊழியர்கள் பற்றாக்குறை இருக்குது. மாணவர்களுக்கு கண்காணிப்பதற்கு கேமரா குறைவா தான் இருக்கு. 64 கேமரா இருக்க வேண்டிய இடத்துல கம்மியாதான கேமரா தான் இருக்கு. அடிக்கடி தண்ணி வரதில்லை, பாத்ரூம் சரியா கிளீன் பண்றது இல்லை, உடைஞ்சிருக்கு. குடிக்கவே முடியல. ஒன்னெல்லாம் ஒரு மாதிரியா இருக்கு. அதே போல கழிவறை பாத்தீங்கன்னா இருக்கு சார், ஆனா ரிப்பேரா இருக்கு சார், ரிப்பேரா இருக்கு சார். இப்போ வாங்க சார், மேல போய் பார்ப்போம். ரிப்பேரா இருக்கு சார். அதை விட முக்கியமான நந்தனம் கல்லூரியில் தமிழ் துறை 2ஆம் ஆண்டு. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు ఆకాశం న్యూస్.